చాకి ఏమో ప్యాంపరింగ్ కావాలంటది. ఆవిడేమో భయపడిపోతున్నారు. సో, ఇప్పుడు దీన్ని పట్టుకొని కూర్చోబెట్టడంలోనే ఒక పావుగంట వేస్ట్ అయిపోయింది. అది ఇక్కడేమో చీకటి పడిపోతుంది. మేము ఇంటర్వ్యూ మొదలు పెట్టాలి. ఇది పరిస్థితి ఇక్కడ. బట్ ఐఎమ్ రియలీ సో హ్యాపీ టు సీ యూ అండి. నాకు వండర్ఫుల్. కూడా బాగా అనిపిస్తుంది. సో మీరు చూపించే మ్యాట్ గార్డెనర్ మాధవి గారి గార్డెన్ ఇది కదా, చాలా బాగుందండి. సచ్చే వండర్ఫుల్. ఏమేమి పండిస్తున్నారు రైట్ నౌ ఇక్కడ? మోస్ట్లీ ఎక్కువ నాకు కూరగాయలు ఇష్టం అండి. కూరగాయలు అంటే నాకు గార్డెన్లో ఏవో ఒకటి పండుతూ ఉండాలి. ఫ్రూట్స్ మన ఇయర్లీ వన్స్ వస్తాయి కదా, సో అవి తక్కువ. ఎప్పటికప్పుడు ఒకటి అయిన వెంటనే ఇంకొక రకం కూరగాయలు సీజనల్ ఏదైనా ఉపయోగపడాలి. నమస్కారం, నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. ఇలా కోసి అలా వండుకోవాలి. నాకు కూడా చాలా ఇష్టం నిజంగా. బట్ సంభవం అవ్వట్లేదండి. మా బాల్కనీలో ఏవో చిన్న చిన్న వేసాను, అదేంటో ఒకటి పెరిగితే ఇంకొకటి చచ్చిపోతూ ఉంటుంది. ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఇంత గార్డెన్ అంటే? ఏం చెప్తారు? హెల్పర్స్ ఉన్నారు. అది కాకపోయినా మనం కొంచెం టైం అంటూ దానికి కేటాయించాలండి. కొంచెం డెడికేట్ చేస్తే మనకి ఆబ్వియస్ గా అటు నుంచి కూడా కరెక్ట్ రెస్పాన్స్ వస్తుంది. అవును, మా ఇంట్లో బ్రహ్మకమలం మొక్క 5 ఏళ్ళు అయింది వేసి, పువ్వు రాలేదు ఎందుకు? మీ ప్రాపర్ ఎండ తగులుతుందా? ఎండలోనే ఉంటుంది అది. వస్తుంది ఎండ. తర్వాత వాటర్ అది ఎక్కువ ఉండకూడదు. ఓ, ఉండకూడదా? వేయకూడదు. అయ్యో, అవసరం లేదు అది. నిజమా? తెలియక రోజు నీళ్ళు పోస్తుందని. నీళ్ళు ఎక్కువ వేయకూడదు. ఎండ తర్వాత ఆ సీజన్ వచ్చినప్పుడు కొంచెం ఫర్టిలైజర్, ఎండ తగలాలండి. అది మనం మామూలు క్యాక్టస్ వెరైటీ లాంటిదే. గాలిలో నుంచి కూడా తేమ సరిపోతుంది. బట్ ఓవర్ వాటరింగ్ మీకు చచ్చిపోవచ్చు. లేదు, చాలా పొడిగిరిగింది, బోల్డ్ అన్న ఆకులున్నాయి. బట్ ఎందుకో పువ్వు రాకపోయేటప్పటికి బాధ. ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాను. అంటే కటింగ్స్ వల్లే ప్రొపగేట్ చేస్తాం మోస్ట్లీ. సో అది ఏజ్డ్ పేరెంట్ నుంచి తీసుకున్న స్టెమ్ అయితే ఇమీడియట్ గా మనకి ఉంటది 1 or 2 years లో. రైట్, టేక్స్ టైమ్ సమ్ టైమ్స్. రైట్ రైట్. అంటే దానికి కుదరట్లేదు అక్కడ కండిషన్స్. మీరు పెట్టిన ప్లేస్ సంభవం ఏదో చేంజ్ ద ప్లేస్ అండ్ ట్రై. అంతేనా? ఓకే ఓకే. ప్రస్తుతానికి అయితే వెజిటబుల్స్ ఏమి ఉన్నాయి ఇక్కడ? ఇప్పుడు నేను అంటే రీసెంట్ గా 3 years నుంచి ఫార్మ్ లో కూడా పెంచుతున్నాను కదా. సో అక్కడ లేను ఇక్కడ. అక్కడ చిక్కుళ్ళు, టమాటోస్ అదిగో సెటిల్ అయిపోయింది. మీరు రిలాక్స్ అయిపోయింది. వాసన చూస్తాను ప్రస్తుతానికి. నేను ప్రశాంతంగా ఉన్నాను. అది వింటది. ఓహో, మమ్మీ ఏం చెప్తుంది ఏంటవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది అంటే చిక్కుడుకాయలు అంటే ఇప్పుడు మనకు పందిర్లు కనపడుతున్నాయి కదా మీకు, పైన ఒకటి ఇక్కడ 2 ఉన్నాయి. సో పందిర్లు మాక్సిమం యూస్ చేసుకుంటానికి చాలా రకాల చిక్కుళ్ళు పెరుగుతాయండి. ఇంచుమించు ఆ టేబుల్ నిండిపోతుందా? సో లేకపోయినా కొంచెం తగ్గుతుంది. నేల మీద కన్నా ఇక్కడ నాకు చాలా మంచి రిజల్ట్లు వస్తున్నాయి. తర్వాత టమాటోస్, చాలా రకాల టమాటోస్ పెరుగుతున్నాయి. ఇప్పుడు అంటే వింటర్ అయిపోయి ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా. సో ఎండ్ ఆఫ్ ద సీజన్కి వచ్చేసి కొన్ని తీసేసాం. మొన్నటి వరకు దొండకాయలు ఉంటాయి, కాకరకాయలు ఉంటాయి, బీరకాయలు ఉంటాయి, పొట్లకాయలు కూడా ఉంటాయి. బట్ ఇప్పుడు బాగా అట్ ప్రెసెంట్ అయితే చిక్కుడుకాయలు అన్ని చాలా రకాలు ఉన్నాయి. అక్కడ ఇప్పుడు మీరు ల్యాండ్ తీసుకుని అక్కడ పండిస్తున్నారు కదా, అక్కడ కూడా చాలా అంటే ఏమేమి చెప్పిన లిస్ట్. గుమ్మడికాయలో 2-3 రకాలు. ఓకే. తర్వాత కాకరకాయలు, పచ్చిమిరపకాయల్లో చాలా రకాలు, ఎయిర్ పొటాటోస్. తర్వాత ఈ మధ్యన లాస్ట్ వీక్స్ లో ఏం హార్వెస్ట్ చేసామంటే కంద, చామదుంపలు. ఇప్పుడు పసుపు హార్వెస్ట్ రెడీగా ఉంది. అల్లం లాస్ట్ వీక్ హార్వెస్ట్ చేసాము. మామిడల్లం వేసారా? మామిడల్లం వేయలేదు, బట్ ఉంటది మన గార్డెన్ లో. రైట్ రైట్. ఆనియన్స్ కూడా ఇప్పుడు పెట్టాము. ఆనియన్స్, గార్లిక్ అవి పెట్టాము. అల్లం అవి హార్వెస్ట్ కి వస్తున్నాయి. తర్వాత పైన బీట్రూట్స్ ఉన్నాయి. రూట్స్ చెప్పాలంటే వింటర్వి అయిపోతున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ మనం సమ్మర్ పెట్టుకోవాలి సీడ్స్. సో ఒక్కొక్కటి తీసేసి ఈ నెక్స్ట్ సీజన్ ప్రిపేర్ అవ్వాలి. సో ఇంకా అక్కడ ఏంటంటే వింగ్డ్ బీన్స్, స్వాట్ బీన్స్ మీకు పెట్టాను. మీరు అన్ని వండుకుని ఎలా ఉన్నాయో చెప్పాలి. ఇప్పుడు ఇంతకీ మీరు అక్కడ పండిస్తున్నారు, ఇప్పుడు మీ ఇంట్లోకి వాడుకున్న ఇక్కడ అక్కడ అయినా కూడా ఇంకా చాలా మిగులుతాయి ఖచ్చితంగా. మీరు ఇంత ఆర్గానిక్ గా పండిస్తున్నప్పుడు జనరల్ గా మంచి ఆరోగ్యం కోసం ప్రజలకు ఏదైనా కొంత అందుబాటులో ఏమైనా పెట్టారండి? తెలిసిన వాళ్ళకి పంపిస్తూ ఉంటానండి, ఫ్రెండ్స్ కి. మా పిల్లల ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్, ఈయన ఫ్రెండ్స్, కోర్టుకి ఆయన అడ్వకేట్ కదా. మా తర్వాత ఇంట్లో నాకు హెల్ప్ చేసే హెల్పర్స్, స్టాఫ్, నేబర్స్ కి ఎక్సెస్ అయితే అంతే. ఇప్పుడు మీరు ఎవరైనా వచ్చినా మా ఇంట్లో నుంచి వెళ్తాయి. మేము ఎక్కడికన్నా వెళ్ళినా తీసుకెళ్తా ఉంటాం. ఏం సెల్ చేయట్లేదు, అంత రాదు. ఇది సెల్ బిజినెస్. ఐ నో, ఐ అండర్స్టాండ్. మీరు ఎప్పుడూ లేరు అలాగా. కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే అట్లీస్ట్ మీకు నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ కన్నా దేనికో దానికి పనికొస్తుంది అన్న పాయింట్ లో.
లేదండి. అంటే ఇప్పుడు ఎక్కువ ల్యాండ్ ఉండాలి. తర్వాత ఇప్పుడు ఏంటంటే విత్ ఇన్ మై రీచ్ ప్రతీదీ నా దీంట్లో వెళ్తుంది. ఇప్పుడు పెద్దది తీసుకున్నామంటే మనం వర్కర్స్ మీద డిపెండ్ అవ్వాలి. అంత వెనకాలను బిజినెస్ మీద సపోర్ట్ చేసే అంత ఎవరికి ఖాళీ లేదు. Correct, నన్ను ఇంకా మా హస్బెండ్ తీసుకొస్తున్నారు వీకెండ్స్ అంటే అది మోర్ దెన్ ఎనఫ్. ఐఎమ్ వెరీ గ్రేట్‌ఫుల్. ఎందుకంటే ఆయనకు కూడా ఇంట్రెస్ట్‌లు ఉన్నాయి కాబట్టి పిల్లలు బిజీ. సో, అసలు ఆ థాట్ కూడా లేదు. బట్ అడుగుతూ ఉంటారు. ఇది పూర్తిగా మీ మనశ్శాంతి ప్రశాంతత కోసమే. అంతే. ఇంకా యాక్చువల్లీ ఫ్యూ మంత్స్ నుంచి యూట్యూబ్ కూడా మానేసి కంప్లీట్‌గా లైక్ అలా ఎంజాయ్ చేసేయాలనిపిస్తుంది. అంటే అందుకోసమే కదా యాక్చువల్లీ నేను స్టార్ట్ చేసింది. అవును. ఈ వీడియోస్‌లో హడావుడిగా కోసుకుని అది దట్ ఈస్ నాట్ వాట్ ఐ వాంటెడ్. సో, ప్రశాంతంగా ఇప్పుడు మనం నిన్న వెళ్ళాము. చేసాం హార్వెస్ట్. నిశాంత్ రాల వీడియో తీయటానికి. సో, ఏం చేసాం చక్కగా ఏవో కృష్ణ భజన్స్ పెట్టుకుని మా హెల్పర్ ఉంటారు కదా దేవుడు, వాళ్ళ పిల్లలు కూడా బుడ్డోళ్ళు. సో, వాళ్ళు కూడా భజన్స్ పాడుకుంటూ మేమేదో పీక్కుంటూ, ఆడుకుంటూ, తింటూ సో దట్ వాజ్ అది వేరే లెవెల్‌లో కరెక్ట్, ఉంటదండి. కరెక్ట్, కరెక్ట్. మన వీడియో అంతా కంగారు మళ్ళీ అయిపోతది. కాన్షియస్ ఉండాలి, ఎలా ఉన్నాము ఆ! అనుకోవాలి. సో, యాహ్! అది కాదు కదా అని 1, 2 ఇయర్స్ నుంచి యాక్చువల్లీ ఎడ్యుకేటివ్ వీడియోస్ లాంటివి అంటే చేసేసాం చాలా వరకు. అవి తగ్గిచ్చేసాను. పూర్తిగా మానేద్దామంటే పిల్లలు కూడా నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు. అండ్ ఆల్సో మన కామెంట్స్‌లో ఏంటంటే ఈ హార్వెస్ట్స్ ఉన్నాయి కదా! మనం ఏమైతే కోస్తున్నామో దే ఆర్ ఇన్‌స్పైరింగ్ దెమ్ ఇట్ సీమ్స్ లైక్ టు బై ల్యాండ్స్. సో, ఫ్యూచర్ గోల్స్ మాధవి గారు వి ఆర్ సెట్టింగ్ అప్. చిన్న ల్యాండ్ ఉన్నా, చిన్న ఇల్లున్నా ఇలాగా కోసుకుని అలా తినేలాగా లైఫ్ స్టైల్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. అవును. రిటైర్మెంట్ గోల్స్ అలా చాలా వస్తూ ఉంటాయి. తర్వాత అవి చూసి పెంచాలి అనిపిస్తుంది అంటారు. సో, కంప్లీట్‌గా మానేసే ఇప్పుడు నేనేమి ఎఫర్ట్ పెట్టట్లా. నేను వెళ్ళిన టైం స్పెండ్ చేసిన టైం క్యాప్చర్ చేస్తున్నారు. పిల్లలు నా స్టాఫ్ చేస్తున్నారు. సో, యూట్యూబ్ అమౌంట్ కూడా ఆబ్వియస్‌గా మనకి ఎక్కువ చేయకపోతే సరిపోదు కదా! అవును. సో, అవును. వాళ్ళ వరకు వస్తుంది. అదే. ఇక్కడ మెయింటైన్ చేయడానికని అక్కడ ఈ డబ్బులు అలా సరిపోతున్నాయి. నేనేం చేయట్లా. సో, అది ఒక్కొక్కసారి అనిపిస్తది. పూర్తిగా మానేసి కనపడకుండా లైక్ హ్యాపీగా అక్కడ అలాగా ఎంజాయ్ చేయాలి అని థాట్స్ వస్తుంటే పిల్లలు మాత్రం వద్దులే ఇలా కంటిన్యూ చేయి, నువ్వేమీ ఇది చేయట్లేదు కదా, అంత స్ట్రెస్ కూడా లేదు కదా అంటున్నారు. అంటే మీరిచ్చిన ఇన్‌స్పిరేషన్ తోటి చాలా మంది విమెన్ వాళ్ళ లైఫ్ స్టైల్‌ని కొంత ప్రశాంతత వైపు టర్న్ అప్ అయ్యే అవకాశం చాలా మంది తీసుకున్నారు. కమింగ్ ఫ్యూచర్‌లో కూడా నాలాంటి వాళ్ళంతా ఇన్‌స్పైర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఉంటది. అంటే మెయిన్ థింగ్ టైం సరిపోకే. టైం ఉంటే అందరూ చెయ్యాలని ఉంటది. చేస్తారు కూడా. అవును. అవును. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే పిల్లలు వన్స్ ఎడ్యుకేషన్ కోసం దూరం వెళ్ళిపోయినప్పుడు వీళ్ళు ఒంటరి వాళ్ళు అయిపోకుండా ఈ మొక్కలు వాళ్ళకి ఎంతో మనశ్శాంతినిస్తాయి యాక్చువల్లీ.